అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో పాత బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం 50,000 టీచర్ల పోస్టులను భర్తీ చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్ కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. దళితుల రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థను కాపాడి లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించారన్నారు మంత్రి వివేక్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు మనందరికీ కూడా రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు కల్పించాడు. ఆ హక్కులు ఏంటంటే వారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు మన మహిళలకు ప్రత్యేకంగా మహిళలకు నేను తర్వాత యొక్క మహిళల సంగతి లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు మినిమం వేజెస్ అనే కానీ 8 గంటలు పనిచేయడం అని కానీ ఈ చట్టం అంతా కూడా తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కేవలం దళితుల కోసమే పనిచేయలేదు ఆయన, అన్ని వర్గాల కోసం పనిచేశారు. అంటే ఎక్కువ సంఖ్య ఎవరు ఉంటారు మన దేశంలో? కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సో కార్మికులకు ఒక భద్రత కల్పించాలి, కార్మికులకు ఆదుకోవాలి, మినిమం వేజెస్ ఉండాలి, వీళ్ళకి 8 గంటలు పని చేయాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టంలో తీసుకురావడం జరిగింది. సో వారు దాంతోపాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువుకున్నారు. ఈ దేశాన్ని ముందుకు ఎట్లా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత కూడా మనం బాబాసాహెబ్ని ఎందుకు గుర్తు చేసుకుంటాం? ఎందుకంటే వారు ఆ రోజులలో ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన స్థాపించింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాకా వెంకటస్వామి గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడులో నడుస్తూ వారు ఒక అంబేద్కర్ స్కూల్ స్థాపించడం, సుమారు 2 లక్షల మంది అక్కడ పాస్ అయినారు. తర్వాత మన సింగరేణి కార్మికులకు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది కాకా వెంకటస్వామి. ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు కాకా వెంకటస్వామి గారు? కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని.